హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద స్టోరీ స్పాట్. ఇవాళ గుండె చెవులు లేని గాడిద కథ విందాం. ఒక దట్టమైన అరణ్యంలో కరాల కేశరం అనే సింహం ఉండేది. ధూనరకం అనే నక్క అస్తమానము దాన్ని అనుసరించి తిరిగేది. ఒకసారి సింహం ఒక అడవి ఏనుగుతో పోరాడి తీవ్రంగా గాయపడి కదలలేని స్థితిలో ఉండిపోయింది. సింహం వేటాడలేని కారణం చేత నక్కకు తిండి కరువై నీరసించింది. 2 రోజుల కటిక ఉపవాసం తరువాత అది సింహంతో, మహారాజా, నేను అమితమైన ఆకలి బాధతో కాలు కదపలేకుండా ఉన్నాను. తమకు ఎలా సేవ చేయను అన్నది. నువ్వు ఏదైనా జంతువును మభ్యపెట్టి ఇక్కడికి తీసుకువచ్చినట్లయితే ఏదో విధంగా నేను దాన్ని నీకోసం చంపుతాను అని సింహం నక్కతో అన్నది. తగిన జంతువు కోసం వెతుకుతూ నక్క దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్ళి ఊరి చెరువు గట్టున గడ్డి మొలకలు అతి ప్రయాసతో తింటున్న లంబకర్ణం అనే గాడిదను చూసి దాన్ని ఇలా పలకరించింది. మామా, నమస్కారం. నిన్ను చూసి ఎంతో కాలమైంది. మరి ఇంతగా చిక్కిపోయావేం? ఏం చేసేది అల్లుడా? చాకలి నా చేత చచ్చే చాకిరి చేయిస్తాడు గాని పిడికెడు గడ్డి అయినా పెట్టిన పాపాన పోడు. మట్టి గొట్టుకున్న ఈ గడ్డి పరకలు తింటే పుష్టి ఎలా వస్తుంది అన్నది గాడిద. కాదా మరి? కానీ మామ, ఆ కనిపించే అడవి ఒడ్డున చక్కని గడ్డి ఉన్నది గదా, నువ్వు చూడలేదా? అక్కడికి వచ్చి నాతో కులాసాగా కబుర్లు చెబుతూ హాయిగా మేయవచ్చు కదా అన్నది నక్క. అల్లుడు, నీ మాట నిజమే గాని నా వంటి పెంపుడు జంతువులు అటుగా వస్తే అడవిలోని క్రూర మృగాలు చంపేస్తాయి కదా. అది ఎంత మంచి చోటైతే మటుకు నాకేం లాభం అన్నది గాడిద. అలా ఎన్నటికీ అనుకోవద్దు. ఆ ప్రాంతం నా రక్షణలో ఉన్నది. నా అనుమతి లేకుండా అక్కడికి ఒక్క పురుగు కూడా రావటానికి లేదు. అది కాక నీ యజమాని లాంటి క్రూరులు పెట్టే బాధలు పడలేక 3 గాడిదలు అక్కడ తలదాచుకున్నాయి. అక్కడ పుష్టికరమైన గడ్డి తిని నిర్మలమైన నీరు తాగి గాడిదలని పోల్చడానికి లేనంతగా మారిపోయాయి. మంచి యవ్వనంలో ఉన్న వాటికి ఇంకా పెళ్లి కాలేదు. తమకు మంచి భర్తను గ్రామం నుంచి తెమ్మని అవి నన్ను ఎంతో కాలంగా అడుగుతున్నాయి. అందుకే నేను నిన్ను తీసుకుపోదామని ఇటుగా వచ్చాను అన్నది నక్క. నక్క మాటలు విని లంబకర్ణానికి తీవ్రమైన కోరిక పుట్టి నక్క వెంట వెళ్ళటానికి తొందరపడింది. నక్క దాన్ని సింహం వద్దకు తీసుకుపోయింది. గాడిద చాలా నింపాదిగా వస్తుండడం చూసి ఆత్రంలో ఉన్న మతిమాలిన సింహం దాన్ని చంపడానికి దాని మీదికి దూకింది. అయితే అది మరీ బలంగా దూకిన కారణం చేత గాడిదను దాటి దూరంగా పడింది. అసలే గాయపడి ఉన్నదేమో. దూకిన శ్రమతో అది కొద్దిసేపు కదలలేకపోయింది. సింహం దూకిన దూకుకు ఎలా అర్థం చేసుకోవాలో గాడిదకు తెలియలేదు. తన పక్కనే పిడుగు పడినట్టుగా అయి భయంతో మతిపోయి అది పారిపోయింది. పారిపోతూ వెనక్కు తిరిగి చూస్తే దానికొక వింత జంతువు భయంకరమైన వాలకంతో క్రూరమైన కూరలతో ఎర్రని కళ్ళతో కనిపించింది. గాడిద గ్రామానికి పారిపోయింది. దూకటంతో కళ్ళు బైర్లు కమ్మిన సింహం దాన్ని తరమలేకపోయింది. నక్క సింహంతో, ఏమిటి దీని ప్రతాపము, నేర్పరితనము ఎలాంటిదో ఇవాళ చూశాను అన్నది. దూకటానికి పూర్తిగా సిద్ధంగా లేను. దానికి తోడు ఆకస్మికంగా కలిగిన సంతోషంలో మతిపోయింది. ఏం చేసేది? నేను నిజంగా సిద్ధంగా ఉంటే ఏనుగునైనా తప్పిపోనిస్తానా అన్నది సింహం. అలా అయితే ఇప్పటి నుంచి సిద్ధంగా ఉండు, నేను దాన్ని మళ్ళీ తెస్తాను అన్నది నక్క. మిత్రమా, అది మళ్ళీ రమ్మంటే వస్తుందా? ఇంకో జంతువును తీసుకురా అన్నది సింహం. దాన్ని గురించి నీకు బెంగ దేనికి? అదంతా నేను చూసుకుంటానులే అని నక్క గాడిద వెళ్ళిన దారినే పోయి అది ఆ చెరువు ఒడ్డునే మేస్తుండడం చూసింది. నక్కను చూసి గాడిద, చూడు అల్లుడు, నువ్వైతే నన్ను ఆ చక్కని ప్రదేశానికి తీసుకుపోయావు గాని నాకు వెంట్రుక వాసిలో చావు తప్పింది అన్నది. నక్క గట్టిగా నవ్వి, మామ, నేను చెప్పిన ఆడగాడిదలలో అది ఒకటి. అది గుర్తుపట్టరాకుండా ఒళ్ళు చేసింది. అది చక్కగా ముస్తాబై భర్త కోసం ఎదురు చూస్తూ మిగిలిన 2 ఆడగాడిదల కన్నా ముందుగా నిన్ను ఆలింగనం చేసుకుందామని చేతులు చాచి నీ మీదకు దూకి నిన్ను దాటి అవతల పడింది. మితిమీరిన ఆనందంలో అది అలా చేస్తే నువ్వు పిరికితనం కొద్దీ పారిపోయావు.
ఇదే జరిగిన సంగతి. నీ ప్రవర్తనకు నువ్వు సిగ్గుపడాలి. కనుక మళ్ళీ రా. అది నీ కోసం తిండి నీరు మాని లంబకర్ణం తన భర్త కాని పక్షంలో నీటిలోనో నిప్పులోనో ప్రవేశిస్తుందట, లేదా విషం పుచ్చుకుంటుందట. నిష్కారణంగా ఒక ఆడకూతురు ప్రాణం ఎందుకు తీస్తావు? మహాపాపం. నక్క చెప్పిన ఈ మాటలు నమ్మి బుద్ధిలేని గాడిద దాని వెంట వచ్చింది. విధి తోస్తుంటే వివేకికి కూడా మతి పని చేయదంటారు. గాడిద తగిన దూరంలోకి రాగానే సింహం దానిపైన దూకి క్షణంలో చంపింది. తర్వాత అది నక్కను గాడిద శవానికి కాపలా పెట్టి సమీపంలో ఉన్న నదిలో స్నానం చేసి రావడానికి వెళ్ళింది. మంచి ఆకలి మీద ఉన్న నక్కకు గాడిద గుండెకాయ చెవులు తినాలన్న కోరిక ఎంత అణుచుకున్నా అనగక అది వాటిని కాస్త తినేసింది. సింహం స్నానం చేసి తిరిగి వచ్చి గాడిద చెవులు గుండెకాయ లేకపోవడం గమనించి ఆగ్రహావేశంతో, హీనుడా, ఇలాంటి కూడని పని ఎందుకు చేశావు? నువ్వు చెవులు గుండెకాయ తిని నాకు ఎంగిలి వదులుతావా అన్నది. నక్క ఎంతో వినయంగా, ప్రభు, అలా అనకండి. నేను నిర్దోషిని. ఈ జంతువుకు చెవులు గుండెకాయ ఏనాడూ లేవు. లేకపోతే ఒకసారి తమరిని చూసి పారిపోయినది మళ్ళీ ఇక్కడికి వస్తుందా? దానికి చెవులు లేని కారణం చేతనే తమ గర్జన దూకిన చప్పుడు వినిపించలేదు. గుండె లేని కారణం చేతనే తమ భయంకరాకారం దాన్ని భయపెట్టలేదు. గుండె లేని దానికి భయంతో కూడిన దడ ఉండదు. అది ఇక్కడికి రావటానికి పారిపోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. అందుచేతనే దాన్ని మరొకసారి తీసుకురాగలిగాను అన్నది. సింహం దాని మాట నమ్మింది. నక్క కూడా దానితో పాటు గాడిద శవాన్ని తిన్నది. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? కథ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.